రవలి ఓ రవలి ఉన్నవానే ఏంది అబ్బా ఒకసారి బయటికి రా. ఏందో చెప్పు, నాకు పని ఉన్నది. నీ పని పాడుగాను, నీ పని పక్క పెట్టి బయటికి రావే చెప్తా. అబ్బబ్బబ్బబ్బా, ఏంది ఒకటి పిలుచుడు పిలుస్తాను, అడుక్కునేటోడు కదా అమ్మ అమ్మ అని 60 సార్లు పిలిచినట్టు పిలుతానే ఉన్నావు వచ్చేదాకా. ఏంది అడుక్కున్నటోడు పిలిచినట్టు పిలుస్తానా? ఇంకా నయ్యం అడుక్కున్నటోడు అంటలేవు. కొత్తగానే అన్నా గాని అసలు ముచ్చటేందో చెప్పు. అటు బట్టలు విండాలి, పోలు తోమాలి, ఇంట్లో నాకు మస్తు పని ఉన్నది, చెప్పు తొందరగా. మా పని చేసుకుంటూ గాని నేనేం తెచ్చినా నీకు తెలుసా అనే? ఇంకేం తెస్తావు, నువ్వు నీ ముచ్చని కాబట్టి ఏ కుక్క మాంసం పంది మాంసం తెచ్చుండొచ్చు. నీ అవ్వ కుక్క మాంసం పంది మాంసం తెచ్చినందుకు నేనేమన్నా ఎడ్డున్నానే? మాంసం కాదా మరి ఇంకేం తెచ్చినావు? కొంపదీసి మల్లెపూలు గిట్ల తెచ్చినవేంది? మల్లెపూలే తెచ్చిందే. అవ్వా అవునా? ఏదైనా రాత్రికే. నీ ముఖానికి అంత లేదు, ఎడ్డి మొక్కపు దానా. నన్ను ఎడ్డి మొక్కదాని అంటాను, అరే కప్పముతడా, నీకు కాలు ఇరగొడితే చెప్తానా? లేకపోతే ఏంది ఎడ్డి మొక్కపు దానా? ఒకటే ఒరుతానా కుక్క లెక్క. కుక్క అన్నావు అనుకో నీ అక్క సంపుతే చెప్తానా? అన్ని మూసుకొని అసలు ముచ్చటేంది చెప్పు. ఇక చూడే రవలి, రవ్వ తీసుకొచ్చింది. రవ్వ 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 రవ్వ. ఆగో, ఇంట్లో బువ్వు ఉన్నాక ఈ రవ్వ ఎందుకు తెచ్చినావు? పువ్వు ఉంటే మధ్యాహ్నం తిందాం గాని ఈ రవ్వ తీసుకపోయి బోండాలు చేయిపోవే, కమ్మగా తిందాం, కమ్మగా తిందాం. ఓ నలమొక పొడా, అదే రవ్వ అనుకొని చంపితే నీ గువ్వ గుయ్యం అనాలి చెప్తానా? ఏందే గంత మాట అన్నావు కాయిద్దాన్నా? ఇప్పుడు నిన్ను ఏమన్నానే? పాపం ఫీల్ అయినట్టున్నారు. మాటలు అనుకుంటే ఏం చేయాలి ఇక నువ్వు చేసి తీట పనులకు? గీట గీట అన్నావనుకో తాట తీస్తామ్మా. నేనేమన్నానే? రవ్వ తెచ్చి బొండాలు చేయమన్నా కమ్మగా తింటామని. గందుకు తీస్తానవేందే? కాదు కప్పమూతోడా, ఉప్మా రవ్వ తోటి ఎవరైనా బోండాలు చేస్తారా? బోండాలు చేయాలంటే మైదా పిండి కావాలి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అయ్యో అవునా అనే? అయితే గాని ఈ రవ్వ తీసుకపోయి ఉకో చెయ్యి, అవే బోండాలని ఊరించుకుంటా తిందాం. ఏం చేద్దాం, మనసు తృప్తి పడుతుంది, లేకపోతే పిసి పిసి అవుతుంది. గట్లనా? నువ్వు ఎప్పుడన్నా చికెన్ అనమంటావు కదా, అప్పుడు పప్పుసారి చేస్తా, దాన్ని చికెన్ అనుకొని ఊహించుకొని తినుతి. పంచంటే ఇలా ఉండాలి. అవ్వా నువ్వు మరీ అది చేస్తావు, కాలుకెత్తి ఎలుకెత్తావు, ఎలుకెత్త కాలుకెత్తావు. మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నేను? ఇంకేం చేస్తావు ఇక? ఆ రవ్వ ఇచ్చి మైదా పిండి తీసుకురా పో. అంతే అంటావా అనే? దాంతో వేయత్తదా? పో ఇచ్చిరా పో. ఏడో దొరికిండో ఏమో ఈ తిక్కల మోడు. నీ అక్క మైదా పిండి తెమ్మన్నది. మైదా పిండి 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 మైదా పిండి. ఆకాశంలో ఆశల హరివిల్లు అందమైన లోకం అందుకోనా మైదా పిండి మైదా పిండి మైదా పిండి మైదా పిండి. ఓ బావా ఎటో పోతున్నావు? ఎట్లేదే పిల్ల, దుకాణంలోకి పోతానా? అవునా బావా, సరే గాని ఇవాళ ఎంత అందంగా నువ్వు తెలుసా, అచ్చ హీరో లెక్కన్నావు. థ్యాంక్ యూ పిల్ల. హీరో ఆటగాడు. సరే బావ నేను పోయేస్తా. ఓ పోరి, సున్ని విండుకోలే అనే అంత ముక్క ముక్క వాసన వస్తుంది. అబ్బా చూపుకు మంచుకున్నా కానీ అంతే వాసన. అయ్యో పాడుగాను, నా పెళ్ళం ఏదో పిండి తెమ్మన్నది. ఆ పోరిగాను చుట్ల ఆయనతో మర్చిపోయినా. ఏం పిండి ఎట్లా? నీ అవ్వ దుకాణంలో పోయి బోండాల పిండి అంట, ఆయన ఇస్తాడు, అది పట్టుకుపోయి ఇస్తా అంతే. పోరు కలవకుండా మంచిగా ఉండు. నీ అవ్వ అది కలిసి చుట్టూ అట్టే మాట్లాడినా. ఇప్పుడు ఎట్లనో ఏమో. పిండి పిండి బోండాల పిండి గట్టి సెకిని వేసుకొని తింటా. గరం గరము గరం గరము అల్లం సెకిని పెట్టుకొని నాకుతా. అల్లం సెకిని పెట్టుకొని నాకుతా.
ఆ పోరి కలవకుండా అయిపో బావా హీరో లెక్కున్నా అంటే ఆయనతో మర్చిపోయినా ఇంకా నయ్యం అది బోండాలు అంటే గుర్తున్నది అట్టిగా నచ్చింది అనుకో నా ఈ పంత వలగొట్టు అబ్బబ్బబ్బబ్బా హోటల్లా బోండాలు తింటే ఒక్కొక్కరు అల్లం చెక్కిని అద్దుకొని గట్టి చెక్కిని అత్తుకొని అల్లం ముంచి ఇళ్ళ ముంచి సాంబారు అబ్బా అది ఊహించుకుంటేనే పిస్సలు వేసిపోతుంది అబ్బబ్బబ్బా ఒక్క ప్లేటు తినేటోళ్ళు నాలుగు ప్లేట్లు తింటారు మళ్ళా మధ్యాహ్నం అన్నం ఎట్లా పడుతుందో ఏమో కానీ హోటల్ తిండే ఆ హోటల్లో వంగనే సాంబార్ మసాలా వాసన ఉంటుంది నా సామిరంగా అది చెప్తా అంటేనే నోట్లే నీళ్ళు ఉడతాయి మంచిగా ఇట్లా ముద్ద బాల్ లెక్క వేసుకొని మంచిగా చెకిని పెట్టుకొని తింటే నా సామిరంగా శంకరిగా అమృతం రా అయినా హోటల్ తిండి తినద్దు పాడగాను తింటే ఆయిల్ ఫుడ్ కదా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇంట్లో అయితే మంచిగా పల్లి నూనె పోసుకొని మంచిగా చేసుకోవచ్చు తింటే ఆరోగ్యానికి మంచిది రవలి ఓ రవలి రవలి ఓ రవలి రవలి నీ అక్క బాత్రూమ్ ఉన్నదండి రవలి ఓ రవలి ఉంటే అని రాదే చెవులు తినత్తలేదా అబ్బా కొడుకు ఈ సప్పుడు అంటే బయటికి పోయినట్టే ఉన్నది ఊరిని అక్క ఇది అవతల పడ్డట్టున్నది కదా ముచ్చట్లకు మూతులు చాపమంటే రికాం లేకుండా ముచ్చట పెడుతుంది ఆశ పడ్డం నోట్ల పాసు పడ్డట్టు నీ అవ్వ బోండాలు తినబుద్ధి అయితే చేత్తు అంటే తెచ్చుకోపా అన్నది బయట పడ్డది మరి ఇది తప్పి అన్నది తప్పించిందా లేకపోతే ముచ్చట పోయిందా లేకపోతే ఆ కప్ప మూతోటి అడిగితే నేనెందుకు చేయాలని అనుకుంటుందా నీ అవ్వని అది తినేదైతే ఒకరోజు ముందు పెట్టుకొని మంచిగా దగ్గర కొలుచుకొని పస్స తింటది నీ అవ్వ నేను అనగానే దానికి చేతులు రావు దాని చేతులు కైతల్లో పోను ఇరుగా ఈ అవ్వ అట్లా అనద్దు ఎందుకంటే పెళ్ళం కదా ఇవాళ ఒక్కరోజు చేయలేదని కాదు ఇది అనుకో 3 నెలలు నేను దానికి చేయాలి అవ్వో దేవుడా క్షమించు నీ అవ్వ ఇప్పుడు ఏడేడు నూనెడ పెట్టిందో నీ అవ్వ నా ఇల్లేనే నాకెందుకు దొరకది ఆగమ్మ నువ్వు వచ్చినాక నాకు 2 బోండాలంటే మిట్ట చూడాలి మిట్టుకుట్లు పెట్టుకొని సప్ప తింటా నీ అవ్వని నువ్వు రామ్మ నీ సంగతి చెప్తా నువ్వు వచ్చి రాక ముంగట్నే పెట్టుకుంటా నువ్వు వచ్చినాక చెక్కిని పెట్టుకొని నువ్వు నీళ్లు మింగుతా అంటే పస్స తింటా ఈ సందువాన్ని పెట్టుకొని ఏమనుకుంటావా అబ్బబ్బబ్బబ్బా గింతుంటదా అనే మొగడు అడిగితే చిక్కలు వేసి పెట్టాలి నీ అవ్వని గింత కళ్ళ పట్టుతానవా అనే అవు గాని అన్ని తెలిసిన మొగోడు లెక్క ముంగడ పెట్టుకొని కూర్చున్నా ఎట్లా ఏం చేయాలి నీ అవ్వ ఇప్పుడు ఏం తెలియకుండా యూట్యూబ్లో అడిగి తెలుసుకుంటారు కదా దాన్ని అడుగుతా అట్టిగానే చెప్తుంది యూట్యూబ్ నమస్కారం పెద్ద బోండాలు ఎట్లా చేయన్నో ఒకసారి చెప్పరా ముందుగా పిండిని ఒక గంజులో వేసుకొని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఆగండి మళ్ళీ చెప్తురు ఇది మంచిగా ఉన్నది రాను టెక్నాలజీ ఎట్లా ఒక అప్పుడు ఉండేనా పోసిన తర్వాత పిండిని నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకోండి. కలిపిన తర్వాత పిండిని ఎట్టి పరిస్థితుల్లో రొచ్చు కలపొద్దు. పిండిని రొచ్చు కలపద్దా? ఓ దొంగ మూట కొడక ముందు చెప్పవా? చెంబ నీళ్ళు అట్టే వచ్చి రొచ్చు అయింది ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ కలిపిన పిండిని 1 గంట ఫ్రిడ్జ్ లో పెట్టండి. 1 గంట ఫ్రిడ్జ్ లో పెట్టన్నా? అబ్బో సలహా మంచిగానే ఇచ్చిండు, పెడతా. అయ్యో అంత బురద ఏం చేసుడో ఏమో. అక్క గంట పెట్టేస్తాగు. నీ అవ్వ పిండి రొచ్చు అయితే గంట సేపు ఫ్రిడ్జ్ లో పెడితే రొచ్చు అయింది, గట్టిగా ఎట్లా అవుతుంది? అయినా యూట్యూబ్ అబద్ధం ఆడదు కదా, అది చెప్పినట్టే చేయాలి. గంట పెడితే గట్టిగా అవుతుంది కావచ్చు. రోజు పాలు పోస్తాయని ఇయ్యాలనే తప్పి అన్న ఈ ప్యాకెట్ పాలు తాగితే తాగినట్టే అనిపించేది. ఎంతైనా బర్రె పాలు అయితే అదే మంచిగా అనిపిస్తుంది. తలకాయ నొచ్చి కాల పడుతుంది. లేకపోతే ఈ పాల ప్యాకెట్ ఎందుకు తీసుకొస్తా?
అగో ఎటు వేస్తానే బొమ్మ పాలు పెడతా నేను అయినా తలకాయ బాగా నొత్తాని చాయ్ పెట్టుకొని అన్న తాగుతా గదేనే నేను ఏదన్నా ఏమంటే చాలు తలకాయ వస్తుంది గా బోండాలు చేయి అంటే తలకాయ వస్తుందని ముచ్చట్లు పెట్టుకుంటా పాల ప్యాకెట్ పట్టుకొని ఊపుకుంటా వస్తానవా మరి నువ్వే లేకపోయినా పోయి పోయేటప్పుడు చెప్తా అయిపోవు కదా నాకు చెప్పినవానే నేను పోయేది దుకాణాలకేనే కావన్నని నేను మర్చిపోయినా అప్పుడు నీ బొంద మర్చిపోయాను ముచ్చటకు పోయినావు నేను తిడతానని పాల ప్యాకెట్ పట్టుకొని వస్తాను నీ సంగతి నాకు తెలియనే కన్న పట్టదానివి పోయి పెట్టుకొని కుడు దాగినట్టు దాగిపోవే బొమ్మ ఛీ నీతో మాట్లాడే అనవసరం నాకు ఛీ. అబ్బబ్బబ్బబ్బా తలకాయ పాడగాను తిమ్మదమ్మ నస్తాను ఎందుకో ఏమో గిన్నెది అవును చాయలు అల్లం వేసుకుని తాగితే తలకాయ నొప్పి చెప్పన పోతుంది స్ట్రాంగ్ గా తాగినట్టు ఉంటది చాయ్ అల్లం వేడుంది ఫ్రిడ్జ్ లో పెట్టినా కదా పెట్టిన అల్లం ఇదొక హఠాత్ పరిణామం. ఏంది ఇది? ఈ గంట లోపల ఎవరు పెట్టిర్రు ఇంకేమున్నది ఆ కప్ప మూతోటి పని అయి ఉంటది ఓ మనిషి ఏందే ఇక రా లోపటికి ఓ మనిషి అని పిలుస్తానవు ప్రేమగా బావా అని పిలువవానే పిలుస్తా బావా బాగార బువ్వా తిందుదా అని పిలుస్తా అత్తవా నేను ఆడికి రావన్నా నువ్వేరా ఇక నేనే అత్త నాగు ఓ తిక్కలోనా ఈ గంట ఫ్రిడ్జ్ లోకి ఎట్లా పోయింది ఓ టింగర్ పెళ్ళమా తిక్కలోడా అంటానవేందే నీ అవ్వని ఇది ఎట్లా పోయిందంటే అదానే దిక్కువన్నదాన పిండి తెమ్మంటివి బయట పడుతుంది నువ్వు వచ్చేసరికి మళ్ళీ నాకు ఆకలి ఆగదని బోండాలు ఎట్లా చేసుకోవాలని యూట్యూబ్ లో కొట్టిండే కొడితే ఒక గిన్నెలో పిండి పోయిరి తర్వాత నీళ్లు పోయిరి అన్నాడు ఆ యూట్యూబ్ చెప్పినట్టు మొత్తం పోసిండే పోసి లుడా లుడా కలుపుతానా మెల్లంగా ఏమంటాడు చెప్పన్నా ఆ పిండిని రొచ్చు వేస్తాడే దిక్కువన్నాడు అయ్యో ఆడు ముందు చెప్తే అయిపోవు కదా మరి ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలంటే గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టు అన్నాడే అందుకే ఇంకో ఈ గంట తీసి గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టినా అయినా ఈ గంటల్లో పెడితే పిండి గట్టి పడుతుందా అని అందుకే పెట్టినా గంట ఎట్లున్నా నా తెలివి వచ్చిండా సైంటిస్ట్ ఓ తిక్కలోనా గంట సేపు పెట్టంటే గంట తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టని కాదు నువ్వు రొచ్చు చేసిన పిండిని గంట సేపు ఫ్రిడ్జ్ లో పెడితే గట్టి అవుతాయి అని చెప్తాను ఈ గంట తీసుకుపోయి ఎవరైనా ఫ్రిడ్జ్ లో పెడతారా అరమెంటోడా అంతేనానే పాడగా నాకేం తెలియలే పెట్టు అంటే గంటగా వచ్చాను గంట పెట్టిండే వాట్ ఎ విజన్ వాట్ ఎ థాట్ నీకేమర్థమైతుందిరా కప్ప మూతడా నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నావు తిక్కలోడా ఇగో రవలి ఊక నువ్వు నన్ను కప్పమూతాడు అనకే అంటే ఏమైతుంది ఏమన్నా కక్కత్తాందా నీ అవ్వ కక్కు నాకెందుకు వస్తుంది కడపైన వాళ్ళకి వస్తుంది కానీ ఈ మాటలకేం తక్కువ లేదు బాడకవు నువ్వు వేసేటి అన్ని తిక్క పనులే నీ అవ్వ ఈడుంటే నీకు నాకు లొల్లు అవుతుంది నేను ఈడుండనే ఉంటా అప్పటి వరకు అత్తపో ఇంటికి నువ్వు ఎప్పటి వరకు వచ్చినా మళ్ళీ ఇంటికే కదా రావాలి అప్పుడు చెప్తావు నీ సంగతి నీ అవ్వ దీంతో నాకు రామగోస ఆడ కొలుపు పెట్టుకుంటా కూర్చున్నా అనుకో అచ్చిరాని రొల్లు అవుతుంది లొల్లు అయిందనుకో మళ్ళీ 4-5 రోజుల దాకా నాది ఎండుతుంది ఇక కూర అండది పువ్వు అండది ఇక అందుకే నాకు బీపులేసి బయటకు వస్తానా అబ్బబ్బబ్బా ఏం పెళ్ళం దొరికిందిరా నాకు టింగర్ పెళ్ళం నీ అవ్వ ఇది ఎప్పుడు మారుతుందో ఎప్పుడు మంచుకుంటుందో ఎవరో తెలియదు అప్పటిదప్పుడే నవ్వుతుంది అప్పటిదప్పుడే ఏడుతుంది అప్పటిదప్పుడే బాధపడుతుంది ఇగో భగవంతుడు అసుంటు పెళ్ళం ఇచ్చిండు మెడగొడ్డ పాము కరవక తప్పదన్నట్టు తప్పదా చేసుకున్నందుకు చెరుకోసపు పోయాలి గట్లుండదు నా కథ ఏం చేద్దాం ఇప్పుడు అను ఉన్నానుకో నీ అక్క బీప్లేసి ఒక్క దెబ్బ వేసింది అనుకో దాని అవ్వగారింటికి పోతుంది మళ్ళీ మా అత్త మామ పంచాయతీ పిలిపిస్తారు ఇవన్నీ అవసరమా కోపం తక్కువ అయ్యాక చెరువు కాడ కూర్చుంటా స్నానం చేయాలి నీళ్ళు కాగినాయలేవు నీళ్ళు కాగినాయి కదా అయ్యో సబ్బు అయిపోయింది కదా పోయి సబ్బన్న కొనుకత్తా ఆగో ఊరి మీద వాడి తిరుగుడు అయిందా నీ అవ్వ
ఊరు వినవాడు తిరుగుతారా అనే ఊళ్ళో తిరిగినా ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే గాని సబ్బు అయిపోయింది, పోయి సబ్బు కొనుకొచ్చుకుంటా. నీళ్లు పెట్టినా, నీళ్లు చూడు. అవ్వా ఇంటికి అత్త చాలు పని చెప్పి చంపుతావు. నేను పని చేయండి నీకు వెళ్ళనే లేదు, మళ్ళా బాగా గులుగుతావేందే. నేనేం గులిగినా? నీళ్లు చూడమంటే కూడా పాపమేనా? పో నీ సబ్బు తెచ్చుకోపో, నేను చూస్తా. చూద్దూతి తిప్పడానికి ఏం తక్కువ లేదు. ఈ తింగరోని నీళ్లు చూడమని చెప్పిన ఏం చేస్తాడో చూస్తా. నీ అవ్వా ఇది సబ్బు తెచ్చుకుంటా నీళ్లు చూడన్నది. చెయ్యి గిట్లా పెడతాడా ఏంది? నీళ్లు చూస్తే కాగినే లేవో మనకెట్లా తెలుస్తుంది, అందుకే చేయి పెట్టి చూస్తా. ఏం చేసినావు? అయ్యో షాక్ వచ్చిందా? చేయి పెట్టినావేంది? మెల్లగలే ఇటు చేయి పెడతావా అన్న? నేను అప్పటికి అనుకుంటూనే ఉన్నా నీళ్లు చూడమంటే చేయి పెట్టమని అర్థమా? చూడమని అర్థం. అయ్యో తరుగుతుంది అనుకదా మరి? రక్తం పీల్చిందా? మొత్తం మీరిసింది. ఒక్క చూడు మెల్లగలే ఇక. అయ్యో అప్పటికి అనుకుంటూనే ఉన్నా ఏం నీ అబ్బా గ్యాస్ మీద పెట్టుకో, గ్యాస్ రాని పెట్టిన పారబడ కూడా వస్తావా అనే దిక్కు వాళ్ళదన్నా. ఎప్పుడో నన్ను తప్పుదామని చూసావు నువ్వు. నీ అబ్బాయి కొడుకో ఇలా నింటే నిజమే అనుకుంటారు. ఇవాళ రేపు ఎవరన్నా ఇవి వాడతారానే చచ్చిపోతారు. చిన్న పిల్లలు చచ్చిపోయారు, పెద్ద పిల్లలు చచ్చిపోయారు. ఇంకో తాప ఇస్తుంటే పెట్టామనుకో నీ అబ్బా పోతే గ్యాస్ కు పైసలు అని గ్యాస్ మీద కాగబెట్టు. లేకపోతే కట్టెల పోయి మీద కాగబెట్టు, నా పానం పోదానే. అయినా ఈ కరెంటు పెట్ట నీళ్లు పోసుకుంటే పెయ్యికి మంచి కాదే. కట్టెలు కాగబెట్టుకొని పోసుకుంటే పెయ్యి ఆగి పెట్టది మంచిగా ఉంటది. అర్థమైందా? అన్ని తెలిసిన చెయ్యి ఎందుకు పెట్టినావు? నువ్వు అన్ని తెలిసిందని గిన్నె పెట్టుకొని పోసుకో అన్నా. ఈ అబ్బని చెరైతే నా పానం పోవు, నా పానం పోతే నీ బొట్టు పోకపోవునా, గుండె బొట్టు కాపోతువా, నేను వాళ్ళు చూసుకుంటాను. అయ్యో ఏం కాదు, నేను చూస్తూనే ఉన్నది. అబ్బా ఇంకో తప్ప గట్ల చెయ్యి పెట్టకే సరేనా? ఇంకా నాకు మానవ లేక పెడతానే, ఇక పెట్టా. అయిందా? బాగైందా? అన్ని గిట్ల తిక్క పనులు చేస్తావు, ఇంకోసారి గిట్ల చేయకు సరేనా? మంట మండుతాంది, నూనె పెడుతుబ్బా. ఇంట్లోకి వా. అయ్యో చెప్పని ఇడిచిపెట్టింది, లేకపోతే ఆటే గుంజుకుంటే ఆగమవుతున్నావు. అవు అన్ని తెలిసినట్టే చెప్పుడు మళ్ళా. రవలి ఓ రవలి, ఏంది? ఏంది అంత నున్నగా రెడీ అయినో? ఏవో పిస పిస నవ్వుతాను. అగో ఏం లేదే, నేను బయట పని మీద పోతానా, మంచిగా ఉన్నానా? మంచిగున్నావు. పోషపు ముంగట మేకన్ బాల్ ఇచ్చినట్టు మంచిగా రెడీ అయినావు. అవునా? థ్యాంక్ యూ. ఇగో రవలి, నెటు పోతాను నీకు చెప్పింది అనుకో, ఎగిరి గంతులెత్తవే, ఎగిరి గంతులెత్తవే. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఇగో నువ్వు పోయి నీ సెల్లు తీసుకురా పోవే. ఎందుకు? అరే తేపో నేను చెప్తా. చిచి పొద్దు పొద్దుగానే లొల్లున్నాయి నాకు నీతోటి. తెత్తాగు కంపాడుగా. స్మార్ట్ శంకర్ నువ్వు తిరుమల ఏంటది డాన్సా? దిగి ఇక పట్టు అక్క. అబ్బా సెల్లు 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 పోత వీకని కొత్త సెల్లు కొనిస్తే నీకు బాధందుకే. ఈ డబ్బా ఫోన్ కొని సాత కాదు కానీ ఇంకో కొత్త సెల్లు కొనిస్తావా? నీ అబ్బా సెల్లు సెల్లు అని దినాలుగానంటాను. ఆ సెల్లు పోతే కొత్త సెల్లు తెచ్చా. ఏది కొనిద్దు
గోరించుపా అరే ఆగు సౌసు చెప్పన్న తొందర పడతావేందే ఓపిక లేదా అనే సెల్లు అయ్యో నీ సెల్లు సెల్లు మొన్ననే కొన్నదాన్ని చెప్తారు నా సెల్లు ఆపరే నీ సొల్లు నా సెల్ ఎందుకు వలగొట్టా చెప్పు ముందు ఓ పిసదానా పక్కుళ్ళే కొత్త సెల్లులు ఇస్తారట్నే అందుకే నీ సెల్లు అలా కొట్టినా అట్లా ఇట్లా నీ కొత్త సెల్లు పట్టుక తాగు బాధ ఎందుకు పడతానవే వచ్చిందే ఏమొస్తుందో అది నెంబర్లు కూడా కనబడతలేదు అది పొద్దంతా బ్యాటరీ పెడితే గంట కూడా వస్తలేదు దాన్ని పట్టుకొని ముడతానవేందే నీ కొత్త సెల్లు పట్టుకొస్తే నువ్వు బాధపడకో కొత్త సెల్ ఎవరు ఇస్తారు అయినా నువ్వేం ఆలయతానా అని ఇస్తారు నీకు అబ్బో ఏంటది మామూలు ఎత్తనే ఇస్తారా అనే పట్టుకొస్తా అన్న తీసుకోవాలి మంచిగా ఒత్తుకోవాలి కానీ ఇవన్నీ అవసరమా ఇప్పుడు నువ్వు పోయి సెల్లు పట్టుకరాప చెప్తానా సెల్లు గిట్లా పట్టుకరాలేదు అనుకో ఈ రోజు నీ కాక రోజు అయితే చెప్తాను అబ్బా బెదిరిస్తానమేందే సెల్లు లేకపోతే అప్పుడు అడిగే పోక ముందుకే అన్ని అయిపోయి వచ్చినాడు మాటలు మాట్లాడతాను సరే పోయినా కానీ నాకు ఐఫోన్ కావాలి చెప్తానా నీ అవ్వ అక్కడ ఐఫోన్ దే అయిపోదే అంటారు ఐఫోన్ ఇస్తారా ఒప్పో ఇస్తారా వివో ఇస్తారా నాకేం తెలిసే ఇచ్చిన సెల్లు పట్టుకొని వస్తా అయినా నీ 70 సెల్లేనే కోరికలు బాగా కొడతానవేందే ఏది ఇచ్చినా కళ్ళ కట్టుకొని వచ్చుకోరాదు మంచిగా సరే తీ పట్టుకరాపో టచ్ సెల్లే ఇస్తారు పోతారా సరే ఎన్ని పట్టుకొస్తావు 3-4 పట్టుకరా నలుగురు ఇండేసుకొని వస్తా ఇస్తే ఇచ్చిన పట్టుకొస్తా నీకు అంత ఆపచ్చినందుకే ఈ కప్పమూతోడు గింత ఖచ్చితంగా చెప్తానంటే నిజంగానే ఎత్తడు కావచ్చు తెచ్చినాక మంచిగా రీల్స్ చేసుకోవాలి ఇక ఇగో రమేష్ ఇగో మా అవ్వ పొలం కాడికి పోయినాక నీకు ఫోన్ చేస్తా నువ్వు మా జామ చెట్టు కాడికి రా సరేనా మాట్లాడుకుందాం నీ అవ్వ సెల్లు వల కొట్టంగానే నా పెళ్ళం గుండెలు ఆగిపోయినట్టయినాయి పిసదానికి దానికే వెనక కొత్త సెల్లులు ఇస్తారని అగో ఈ పోరేంది ఎవరితోటి మాట్లాడుతుంది మా మరదలు నీ అక్క ఇక సెల్ ఫోన్ నచ్చుడేమో గాని రికామ్ లేకుండా మాట్లాడుతుంది ప్రియాని పోనీ ఇగో కప్పమూతి బావ నా సెల్లంది వాళ్ళ కొట్టినా నేను మా అమ్మకి చెప్తా ఊరుకో ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది నీ అమ్మ పొరువుకో పాత సెల్ తోటి ఎన్నిసార్లు మాట్లాడతావే నీకు కొత్త సెల్ కొనిస్తా మంచి ఫోను బాధపడకు ఏంది నీ దగ్గర పైసలు లేక నువ్వు అంబారకే నన్ను అడుక్కుంటావు ఇంకా నువ్వు నాకు కొత్త సెల్ కొనిస్తావా నాకు అయ్యాన్ని తెలియదు నాకు కొత్త సెల్ కావాలి ఓ పిసపోరి నీ అవ్వ ఊకో నీ అవ్వ సెల్లు ఎందుకు వల్ల కొట్టినా నువ్వు తెలుసానే మన పక్క ఊరు మార్కెట్ లా ఫ్రీగా సెల్లులు ఇస్తారట్టే అందుకే ఆ ధీమతోటే గుంజుకొని వల్ల కొట్టా లేకపోతే నీ ఫోన్ ఎప్పుడన్నా ముట్టుకుంటా అనే పోరి నీ కొత్త సెల్ అద్దా చెప్పు మరి పల కొట్టింది అతక పెట్టిస్తా చెప్పే కమాన్ టెల్ మీ యూ కమాన్ టెల్ మీ యూ ఏంది కొత్త సెల్ ఇస్తారా ఛీ, ఈ సెల్ నాకు అద్దు ఇది నాకు అద్దు నువ్వు కొత్త సెల్ రేపు జల్ది పోరి నీ అవ్వ నూకకు అడ్డం పడతా అయితమే కొత్త సెల్లు మాదెత్త గాని అసలే నువ్వు అందంగా ఉన్నావు ఈ బాధట్లో కూర్చోకే నిన్నెవరన్నా ఎత్తుకపోతారు లోపలివా సరే బాబా కొత్త సెల్లు అంగట్లా ఇస్తారు 3 సెల్లులు తెచ్చుకొని దాన్ని కోటిస్తా నా పిల్లను కోటిస్తా నేనొక్కటి ఉంచుకుంటా కొత్త సెల్లు ఛార్జింగ్ పెట్టి పాత సిమ్ము అల్లేసి టిక్కు టిక్కు మాని కొట్టి హలో హలో అంటానే కొత్త సెల్లు వేసుకోరా మరి నువ్వు అబ్బా బావ కొత్త సెల్ తెచ్చినట్టున్నాడు ఇక తీసుకొని మంచిగా మా రమేష్ కు ఫోన్ చేసుకొని ముచ్చట పెట్టుకోవచ్చు అక్క అక్క బావ వచ్చిండానే బావతో నీకేం పనే ఇగో పొద్దుగాల మా ఇంటికాడ ఫోన్ మాట్లాడుతా అంటే వచ్చిన ఫోన్ వలగొట్టిండు అక్క సెల్లు తెత్తా అన్నాడు కొత్తది అందుకని మరి ఇంటికి వచ్చిండేమో అని తీసుకొచ్చిండేమో అని వచ్చిన ఏంది నీ సెల్లు కూడా వలగొట్టిండా నా సెల్లు కూడా వలగొట్టిండే ఎందుకంటే కొత్త సెల్లులు తెస్తాడట పాత సెల్లులు ఎన్ని రోజులు చూస్తాను చెప్పు కొత్త సెల్లులు వస్తానేట కదా ఇంకేంది ఆడితోటి మంచిగా రీల్స్ కూడా వేసుకున్నావు ఇక ఏమంటావు నిజమే అక్క నువ్వు చెప్పింది కూడా నిజమే ఫేమస్ అయిపోవచ్చు మంచిగా మనం కదా
ఇక మంచిగా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోదాం ఆ పాత ఫోన్ ఎందుకు నేనే నేను అడిగేది తెచ్చినావా ఏమైంది ఇటు ఇయ్యి మాకు ఫోన్లు మేము అర్జెంట్ గా రీల్ చేసుకోవాలి ఏ ఇయ్యి అవి ఏ అగో ఇయ్యి అంటే ఇటు ఇయ్యే దిక్కుమల్లాడా ఫోన్లు మలగొట్టినావు ఇమ్మంటే ఏమైతుంది నీకు ఆగో సెల్లులేమి అని అంటే ఆడిది సిగ్గుపడ్డట్టు సిగ్గుపడతాను సెల్లులేమి ఇటు ఇయ్యి అప్పుడు బావా చెప్పిన సెల్లు నేను మా రమేష్ కు ఫోన్ చేసుకోవాలి అడుగక్క చెప్పనేమను ఆగే అడుగుతానా దిక్కుమల్లాడా గట్ల చూస్తానేమేంది సెల్లులు తెచ్చినా అదే లేదా ఇటు ఇయ్యి తెచ్చిందే తెచ్చిందట ఇంకేంది ఇటు ఇయ్యి ఇయ్యే ఇయ్యట పలగొట్టకు కానీ ఇయ్యి దిక్కుమల్లోడా ఏంది ఇవి ఇయ్యేను తెచ్చినావు సెల్లులంటే ఇవే సెల్లులు ఇచ్చిరే పాడగాను నేను వస్తే సెల్లులు అనుకున్నా అల్లో అవి అనుకున్నా గాని ఇవి ఈవతోటి అనుకోలేదే కప్ప మూతడా నీ అన్ని తిక్కల పనులే ఇప్పుడు నా ఫోన్ నాకు తెచ్చి నా ఫోన్ నాకు తెచ్చి నా ఫోన్ లేవి చెప్పు అందుకేరా నేను ఎప్పుడు నిన్ను తిక్కల మోడు అనేది